హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం బర్బటి టమాటా బంగాళదుంప కర్రీ చేసుకుందాం. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. పుల్కాలోకి, చపాతీలకు, రైస్లో కూడా. ఇవి ఒక 1/2 కేజీ బర్బటీలండి. మందులేని కాయలు ఇవి. బాండీ పెట్టేసి దీనికి అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, చెక్క, మొగ్గ, మసాలా, ధనియాల పొడి అన్నీ కలిపి పట్టిన మసాలా పొడి 1 టేబుల్ స్పూన్ సరిపోతుంది. దీంట్లో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక ఎండుమిరపకాయ చిదిమేసుకుందాం. ఆ ఇత్తనాల వల్ల మంచి ఫ్లేవర్ వస్తుంది. దీనికి జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ధనియాలు ముందే రెడీ చేసి పెట్టేసుకున్నామండి పొడి, కొంచెం దూరగా వేపించి పెట్టేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర, పోపు దినుసులు వేసేసాం. ఉల్లిపాయలు ఒక 1/2 కేజీకి ఒక మీడియం సైజు 2 ఉల్లిపాయలు పడతాయి. ఒక 3 రెమ్మలు కరివేపాకు, 3 పచ్చిమిరపకాయలు. ఇది చాలా రుచికరంగా ఉంటుందండి. ఇటు ఉత్తరాంధ్రలో ఎక్కువ బర్బటీలు దొరుకుతాయి, చాలా బాగుంటాయి. సీజన్లో తక్కువ రేటు వచ్చినప్పుడు బాగా విరివిగా పండినప్పుడు మంచి పోషకాలు అండి బర్బటీకి. ఏ సీజన్లో తక్కువగా ఉంటాయో అవి ఎక్కువగా మనం తీసుకోవాలి. ఉల్లిపాయ వేగినాక కొంచెం సాల్టు, పసుపు అన్నీ వేసేసుకుందాం. ఇది ఫ్రై కాదండి, కొంచెం కర్రీలా ఉంటుంది కాబట్టి కల్లుప్పు, అది రాళ్ళుప్పు అంటగా తీసుకోవాలి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు వేసేసి వేపుకొని, చాలా సింపుల్ అండి ఇది చపాతీలోకి చాలా బాగుంటుందండి. ఒకసారి దొరికితే బర్బటీలు ట్రై చేయండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ అప్పటికప్పుడు దంచుకున్నదైతే చాలా బాగుంటుందండి. మనం ఫ్రిడ్జ్లో పెట్టుకునే కన్నా అల్లం వెల్లుల్లిపాయ పేస్టు అప్పటికప్పుడు రోట్లో దంచుకొని లేదా మిక్సీలోనూ వేసేసుకొని చాలా బాగుంటుంది. బంగాళదుంపలు ఒక మీడియం సైజ్ అయితే 3 వేసుకోవచ్చు, పెద్దవైతే 2 చారిపోతాయి 1/2 కేజీ బర్బటీకి. ఎక్కువ ఉడకబెట్టలేదు కాబట్టి అండి, ముందు బంగాళదుంప వేసేసుకొని తర్వాత బర్బటీలు వేసుకుందాం. తర్వాత లాస్ట్లో టమాటాలు వేసుకుందాం. పోషకాలు ఎక్కువ ఉంటాయండి బర్బటీలో, అంటే బీన్స్ జాతివే కానీ ఇటువైపు ఎక్కువ దొరుకుతాయి. ఈ సీజన్లో అయితే ఆగస్టు సెప్టెంబర్లో ఇవి ఇక్కడ బాగా ఉత్తరాంధ్ర వైపు బాగా పండుతాయి. పచ్చిమిరపకాయలు 3 వేసాం కదా, తగినంత ఒక 2-3 చిన్న టేబుల్ స్పూన్లు కారం పడుతుంది. వేపేసేసుకొని, ఆల్రెడీ పసుపు ముందే వేసాం కదా, ఇది వేపేసుకున్నాక కొంచెం ఆయిల్లో ఈ బంగాళదుంప, ఈ బర్బటి వేగినాక తర్వాత టమాటా వేసేద్దాం. ఈ టమాటాలు మీడియం సైజు ఒక 3 పట్టాయి. ఇందులో చింతపండు గుజ్జు ఏమీ వేయమండి. ఆలు, టమాటా, బర్బటి కర్రీ అండి. ఇది ముద్దకూరలాగా చేసుకుంటే చాలా బాగుంటుంది. నీళ్ళు కన్నా వద్దండి, ముద్దలాగా చేసుకోవాలి. దీనికి 1 గ్లాసు నీళ్లు పడతాయండి. ముందు ఆవిరి మీద ఆయిల్లో మగ్గించుకున్నాక తర్వాత వాటర్ వేద్దాం. లాస్ట్లో గరం మసాలా వేద్దాం. దీనికి గరం మసాలా తప్పనిసరిగా వేయాలి, రుచి మంచిగా ఉంటుంది. ఒక గ్లాస్ నిండా వాటర్ సరిపోతాయండి, ముక్కలు కొంచెం మునిగినంత వరకు, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు ఎక్కువ కర్రీ కదా, కొంచెం వాటర్ ఇంకొంచెం పట్టేటట్టున్నాయి, ఇంకొంచెం పోద్దాం. బంగాళదుంపలు ఉడకడం, అవి బర్బటి ఉడకడం, టమాటా మగ్గిపోతుంది. ఇలా పెట్టేసేసి లిడ్ పెట్టేసామనుకోండి, ఆవిరికి ఇంకొంచెం వాటర్ వేద్దాం.
ఇంతేనండి, చాలా సింపుల్. రైస్లో కూడా బాగుంటుంది కలుపుకోవడానికి, కానీ చపాతీ పుల్కా ఆ మసాలా లాస్ట్లో వేద్దాం. ఎక్కువ అవసరం లేదండి, ఒక 1/2 టేబుల్ స్పూన్ సరిపోతుంది. ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఇంకొంచెం సరిపడా ఉప్పు వేసేసాను. కూర ఎక్కువ తినాలండి, 2 పుల్కాల్లో అయినా మనకి సరిపోతాయి. కూర ఎక్కువ తిన్నాం అనుకోండి. అయిపోతుందండి. ఇప్పుడు ధనియాలు, చెక్క మొగ్గ పొడి వేసేసినాక ఇంకొంచెం సేపు మగ్గిచ్చేసుకుంటే బంగాళదుంప ఉడికిపోతుంది. ఈ వాటర్లోకి వాటర్ అంతా అయిపోయినాక దగ్గరగా ఉంటేనే కర్రీకి చాలా టేస్ట్ ఉంటుంది. ఒకసారి నచ్చితే చేయండి, ఇలాగా చాలా బాగుంటుంది. ఇంకా అయిపోవచ్చిందండి ఇంకొంచెం సేపట్లో. ఇది ఇలా అయిపోయినాక ఆయిల్ తెలిసిపోతుందండి, వదిలేస్తుంది మనం వేసిన ఆయిల్. ఇంకొంచెం ఒక 2-3 మినిట్స్ అయిపోతుంది. అయిపోయింది. ఇంకొంచెం వాటర్ ఉంది కదా, అది కూడా అయిపోతే ఇంకా ఆపేద్దాం. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.